జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమం, మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలింపు. జాతీయ రహదారి 44పై మరోసారి రక్తపాతం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 30కి పైగా ప్రమాదాలు జరిగినట్లు తెలుపుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందంటే ఆర్టీసీ బస్సు ముందుగా ఒక టెంపోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలుపుతున్నారు. టెంపో నియంత్రణ కోల్పోయి హుండాయి వెన్యూ TS07 KF 2689 కారును ఢీకొట్టినట్టు తెలుస్తుంది. కారు ముందుకు వెళ్లి డివైడర్ని ఢీకొనడంతో కారు తీవ్రంగా డ్యామేజ్ అయింది. ఈ సందర్భంగా కారులో ఉన్న వ్యక్తి ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. మాచారం ఫ్లైఓవర్ వద్ద స్పీడ్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలని, స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్ కోసం JCL న్యూస్ టీవీతోనే ఉండండి. తాజా సమాచారం కొరకు JCL న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.